హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిరుద్స్ కెమిస్ట్రీ వరల్డ్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఇన్ ఎంసెట్. ఇప్పుడు ఏఐ అనేది మన ఎంసెట్ కట్ ఆఫ్స్ని మరి మన ఎగ్జామ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. మనకి ఇప్పుడు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి నిన్న ఒక 1 monthలో మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందర కొంచెం మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నేను ఎలా పెట్టాలో మీకు చెప్తాను. ముందు అసలు ఎఫెక్ట్, మన టాపిక్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఎంసెట్. ఈ ఏఐ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన కట్ ఆఫ్స్ని కానీ జనాల యొక్క థింకింగ్ని కానీ ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇంతకుముందు హిస్టరీ చూసుకుంటే లాస్ట్ 3 years హిస్టరీ చూసుకుంటే 2024, 2025, 2026, ఇప్పుడు ఇయర్ 2024లో హైయెస్ట్గా అప్రాక్సిమేట్లీ 240,000 స్టూడెంట్స్ అనేది ఎంసెట్ రాశారు. ఇంజనీరింగ్ 240,000 స్టూడెంట్స్ రాశారు. చూడండి, మీరే చూడండి డేటా. 240 కొంచెం 2024లో 2.4 lakh రాశారు స్టూడెంట్స్. ఓకే, 2025లో అది 2.2 lakh రాశారు. ఈసారి ఎంతమంది రాశారు? 2026లో మనకి 1.95 lakh మాత్రమే రాశారు, అంతే. సో ఈ డేటా మీరు చూసుకుంటే 2.4 lakh, 2.2 lakh, 1.95 lakh అప్రాక్సిమేట్గా మీరు 2 yearsలోనే ఆల్మోస్ట్ 50,000 స్టూడెంట్స్ అనేది తగ్గారు. ఇంకా నా ఐడియా ప్రకారం ఇంకో 3-4 yearsలో 1.5 lakhకి వస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఏఐ. అందరూ ఒక టెన్షన్ అనేది మొదలైంది. ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, లే ఆఫ్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల వాళ్ళు ఐదర్ వాళ్ళ డొమైన్ని మార్చుకుంటున్నారు, లేదా అసలు కంప్లీట్గా డిగ్రీస్ ఆప్ చేయడం కానీ లేకపోతే వేరే స్ట్రీమ్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎందుకు ఇలా ఇవాళ తగ్గాయి కట్ ఆఫ్స్, ఎందుకు రాసే వాళ్ళు తగ్గారనేది చూసాం. నెక్స్ట్ ఏంటి? కట్ ఆఫ్స్. అసలు 2020 ఒక కాలేజ్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ కేఎంఐటి అనే కాలేజ్ తీసుకుందాం, కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అక్కడ ఫస్ట్ ఫేజ్ సిఎస్సి ఏఎంఎల్ కట్ ఆఫ్ చూసుకుంటే 2024లో జాగ్రత్త చూడండి, 5,384, ఆల్మోస్ట్ 5,400 ఫస్ట్ ఫేజ్. మీరు ఎప్పుడు ఫస్ట్ ఫేజే చూడాలి. కట్ ఆఫ్స్ లాస్ట్ ఫేజ్ని చూసి నమ్మద్దు, మోసపోకండి. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ని చూసి నమ్మాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నది మోస్ట్లీ ఉంటుంది, ఒక 40%, 50% ఛాన్స్ మీకు అదే ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ ఫేజ్లో ఛాన్స్, ఇంకా ఫైనల్ ఫేజ్లో అసలు ఇంకా మీరు లక్, అంతే. లక్ డిపెండెంట్ అంతా. సో ఫస్ట్ ఫేజ్లో మీరు ఎప్పుడు కట్ ఆఫ్ చూస్తే మీరు మళ్ళీ బాధపడరు, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సిఎస్సి ఏఎంఐ చూసుకుంటే 2024లో 5,300 ఉంది. అదే చూడండి 2024లో ఇది, 2025లో 4,200 అయింది. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో 1 yearలో. ఈవెన్ మీకు 2.4 lakh నుంచి 2.2 lakh 20,000 స్టూడెంట్స్ తగ్గినా కట్ ఆఫ్స్ ఎందుకు తగ్గాయి? 5,300 నుంచి 4,200, అప్రాక్సిమేట్లీ మీకు 1,200 ర్యాంక్ అనేది 1,100, 1,200 ర్యాంక్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, సిఎస్సి కోర్ ఫస్ట్ ఫేజ్లో 2024లో 4,800, అప్రాక్సిమేట్లీ 4,798, 2025లో 3,859. సో ఇక్కడ కూడా దాదాపు మీకు అప్రాక్సిమేట్లీ ఇది ఒక 900 వరకు తేడా వచ్చేసింది ర్యాంక్ కట్ ఆఫ్లో. తగ్గింది. ఎందుకు తగ్గిందంటే అది మీకు చెప్తాను. ఇప్పుడు ఏ ఇంట్రడ్యూస్ అవ్వక ముందర పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్యాన్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్కి మాత్రమే వెళ్ళేవి. అక్కడ మాత్రమే రిక్రూట్మెంట్ అనేది జరిగేది, లేదా కొంచెం ఎక్స్పీరియన్స్ 5 years, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చేవి. కానీ ఏఐ వల్ల పరిస్థితులు మారిపోయి ఏమైంది? ఇప్పుడు వాళ్ళకి లే ఆఫ్స్ అవుతున్నాయి, కరెక్టే. కానీ వాళ్ళు ఇప్పుడు ఎంసెట్ కాలేజెస్ కూడా రావడం మొదలుపెట్టారు. దానివల్ల ఎంసెట్ కాలేజెస్ కూడా క్రేజ్ పెరిగిపోయింది. నేను లాస్ట్ ఇయర్ చూశాను, ఏమైందంటే ఎంసెట్ ర్యాంక్ 10, 20, 50 బిలో 100 వాళ్ళు చాలామంది జేఎన్టీయు, సిబిఐటీలో జాయిన్ అయిపోతున్నారు. కానీ మనం ఏమనుకుంటాం,
1000 ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళు ఎంసెట్ మోస్ట్లీ వాళ్ళు జేఈలో మంచి అబౌవ్ 98 to 97% వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎన్ఐటి, IIIT, ఐఐటికి వెళ్ళిపోతారని మనం చిల్ అయిపోతాం. సో మన 1000 మెంబర్స్ని పక్కన పెట్టేస్తాం. కానీ సిచ్యువేషన్ మారిపోయింది. 2024లో మీరు అనుకున్నవన్నీ జరిగి 2025 వచ్చేసేపటికి ఇలా నేను చూశాను కళ్ళతో ఎంసెట్ ర్యాంక్ 5, 10, 20, 50 ఇలా 100 రూపాయల వాళ్ళు ఎంతోమంది విఎన్ఆర్, సిబిఐటి, జేఎన్టీలో జాయిన్ అయిపోయారు. ఎందుకంటే అది అక్కడ వచ్చే కంపెనీస్ ఇక్కడే వస్తున్నాయి, మన ఊరు ఎందుకు వదిలి వెళ్ళాలి అనేసి అక్కడ లోకల్గానే చదువుకుంటున్నారు, ఇప్పుడు జాయిన్ అయిపోయారు. సో ఇదే ట్రెండ్ అనేది మనకి 2026లో ఫాలో అవుతుంది, కంపల్సరీగా ఫాలో అవుతుంది, ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఇంకా 2025 నుంచి 2026లో ChatGPT యూసేజ్ అనేది కూడా బాగా పెరిగిపోయింది మనకి. సో ఈవెన్ మీరు ఇక్కడ చూస్తున్నారు, లాస్ట్ టైం 2024కి 2025కి 20,000 తగ్గారు, ఈసారి 25,000 స్టూడెంట్స్ తగ్గారు. అందుకే మనకి తక్కువ మార్కులకి మంచి ర్యాంక్ అనేది వచ్చింది. డిఫికల్టీ పెరిగింది, అది వేరే విషయం అయినా. సో ఈసారి నా ప్రెడిక్షన్ సిఎస్సి ఏఎంఎల్ అదే కాలేజ్ KMIT తీసుకోండి. మీరు మళ్ళీ వేరే కాలేజ్ కావాలంటే మీరు కమెంట్ చేయండి, నాకు కమెంట్స్లో నాకు టెల్ ఆల్ కాలేజెస్ అనేది పెట్టండి, లేకపోతే కట్ ఆఫ్ కాలేజ్ అని పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్ అనేది చూడండి, ఇక్కడ సిఎస్సి కోర్కి 4,700 ఉంది, 2025 చూడండి 3,800 ఉంది, ఇక్కడ 4,200 ఉంది. సో 2025లో మీకు ఆల్మోస్ట్ జస్ట్ 400 ర్యాంక్ మాత్రం డిఫరెన్స్ ఉంది. అదే 2024లో చూస్తే అప్రాక్సిమేట్గా మీకు 600 డిఫరెన్స్ ఉంది. 2024లో 600 డిఫరెన్స్ ఏఎంఎల్కి, సిఎస్సికి, ఇక్కడేమో మీకు 400 వచ్చింది. అంటే ఏమవుతుంది, నెమ్మదిగా ఈ సిఎస్సి ఏఎంఎల్ అనేది డిమాండ్ పెరుగుతుంది, సిఎస్సి అనేది తగ్గుతుంది. సో లాస్ట్ టైం 2024లో ఇలా ఉంది, 2025 వచ్చేసేపటికి ఏఎంఎల్ కొంచెం పెరిగింది, సిఎస్సి అనేది ఇట్లా అయింది కట్ ఆఫ్. ఎందుకంటే ఇక్కడ 600 డిఫరెన్స్ నుంచి మీకు 400కి వచ్చింది. నా ఐడియా ప్రకారం ఈసారి 2026లో సిఎస్సి ఏఎంఎల్ కట్ ఆఫ్ అనేది ఫస్ట్ ఫేజ్లో 2026లో నాకు తెలిసి మీరు డిసప్పాయింట్ అవ్వకండి, ఇది జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఏఎంఎల్లో నాకు తెలిసి 3,500 అనేది మీరు రఫ్గా పెట్టుకోండి మైండ్లో సిఎస్సి ఏఎంఎల్. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం 200 డిఫరెన్స్ ఉంది, 400 డిఫరెన్స్ ఉంది మీకు ఏఎంఎల్కి, సిఎస్సికి. ఈసారి సిఎస్సి ఏఎంఎల్ ఇంకా తగ్గుతుంది కట్ ఆఫ్. సిఎస్సి అనేది సేమ్ ఉండే ఛాన్స్ ఉంది, లైక్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది, 3,800. ఓకే, అప్రాక్సిమేట్గా 4,000 వరకు వస్తుంది మీకు. సో KMITలో సిఎస్సి ఏఎంఎల్ 3,500 కట్ అవుతుంది, సిఎస్సి అనేది 4,000 కట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది KMIT అని మాత్రమే చెప్పట్లేదు, ఎవ్రీ కాలేజ్లో ఇదే సిచ్యువేషన్ అనేది రన్ అవుతుంది. సో ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ ఏఐ అనేది మనకి మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది, సిస్టమ్ మొత్తం డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు వేరే కాలేజ్లో కూడా అప్రాక్సిమేట్గా మీకు ఇదే ట్రెండ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్కి నన్ను బాగా ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ టాప్ 10 కాలేజెస్ ఇంకా ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని గురించి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.